హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే దేవాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మిథున కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలో అయితే మిథున నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పిన వెంటనే దేవ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇదంతా కళ నిజమా అన్నట్టుగానే మిథునని గిల్లమని అయితే అంటాడు. ఆ తర్వాత అమ్మో ఇదంతా నిజమే, నీ మనసు మారే లోపల తొందరగా నిన్ను తీసుకెళ్లాలని ఇంట్లో వాళ్ళందరికీ తను వెళ్ళిపోతుందని చెప్పడంతో అందరూ తనతో చాలా ప్రేమగా అయితే మాట్లాడతారు. ఆ తర్వాత దేవ మిథునని బైక్ పైన తీసుకెళ్తూ పాటలు పాడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మిథున సరిగ్గా ట్రై చేయలేవా, ఎందుకు ఇలా పాటలు పాడుతూ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. దాంతో దేవ ఆనందమమ్మా ఆనందం, ఇన్ని రోజుల నుంచి నాకు పట్టిన శని పోతున్నందుకు ఆనందం అని అంటాడు. దాంతో మిథున ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడావంటే నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా అంటుంది. దాంతో దేవ అమ్మ అంత పని మాత్రం చేయొద్దమ్మా, ఇప్పుడేంటి నేను సైలెంట్గా బైక్ నడపాలి అంతే కదా, సరే ఇక ఒక్క మాట కూడా మాట్లాడను, సైలెంట్గా మీ ఇంటి ముందుకు తీసుకెళ్ళి నేను వదిలిపెడతాను అని చెప్పి ఇక దేవ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటే మిథున అలా అని చూస్తూ ఉంటుంది దేవ వంక అద్దంలో నుంచి. ఆ తర్వాత త్రిపురకి ఫోన్ చేసి సూర్యకాంతం మిథున వస్తుందని, ఇంట్లో పెద్ద గొడవైందని, ఇక వాళ్ళ ఇంట్లోనే ఉండబోతుందని చెప్పడంతో త్రిపుర సంతోషానికి ఆనందం ఉండదు. అమ్మయ్య, మిథున ఇప్పటికైనా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది, ఇక నా తమ్ముడు ఆదిత్యతో మిథునకి పెళ్లి చేస్తే ఇక వాడు కూడా హ్యాపీగా ఉంటాడు, ఈ విషయం అయితే ముందు నా భర్తకి చెప్పాలి అని చెప్పి వద్దు వద్దు వీళ్ళందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి, అందుకే నేను ఎవరికి చెప్పనని ఇక మిథున కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక తన అత్తయ్య ఏంటమ్మా త్రిపుర ఎవరి కోసం బయట వెయిట్ చేస్తున్నావు అని అంటుండడంతో మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది అత్తయ్య, ఈరోజు మన ఇంటికి ఒక గెస్ట్ రాబోతున్నారు, తనను చూసి మీరందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారని అంటుండడంతో తన భర్త అభి ఎవరు తను అని అంటుండడంతో చెప్తే ఏం మజా ఉంటుంది, డైరెక్ట్గా చూశాక మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అని చెప్తూ ఉంటుంది. అంతలో దేవ బైక్ పైన మిథునను అక్కడికి తీసుకొస్తాడు. ఇక మీ ఇల్లు వచ్చింది దిగు అని అంటాడు. ఇక మిథున బైక్ దిగడంతో ఇక త్రిపుర అదిగోండండి నేను చెప్పిన గెస్ట్ అని చెప్పడంతో ఏంటి మిథుననా, అయినా మిథున ఇక్కడికి రావడం ఏంటి అని అందరు షాక్ అవుతూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు, ఎన్ని రోజులు మిథున రాలేదని బాధ పెట్టారు కదా, ఇప్పుడు తనే వస్తుంది, తనకి మనం వెల్కమ్ చెప్పాలి అని అంటుండగా ఇక దేవ సరే ఇక గుడ్ బై నేను వెళ్తున్నాను అని అంటుండడంతో అప్పుడేనా, అయినా నేను మీ ఇంట్లో అన్ని రోజులు ఉన్నాను, కనీసం నువ్వు మా ఇంట్లో నాతో ఒక్క పూటన్నా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని అంటుంది. దేవ అయినా నేనెందుకు ఉండాలి, నేనేమవుతానని ఉండాలి అని అంటుండడంతో ఈరోజు మా డాడ్ బర్త్డే, తన బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తారు, అందుకోసమే కనీసం నువ్వు ఒక గెస్టుగా అయినా ఉండొచ్చు కదా ప్లీజ్ అని చెప్తుండడంతో ఇక దేవ ఎలాగో తను ఈ రోజుతో తన పీడ విరగడవుతుంది కదా, ఏమవుతుంది ఒక్క పూటే కదా అని చెప్పి సరే నీ కోసం ఉంటున్నాను, మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండనని అంటాడు. దాంతో మిథున నిన్నెవ్వరూ ఏమి అంటారు, నేనున్నాను కదా పద అని చెప్పి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే త్రిపుర ఇదేంటి ఆ దేవాగాన్ని వెంట పెట్టుకొని వస్తుంది అని చెప్పి వస్తే వచ్చిందిలే, అయినా మిథున ఇంట్లో నుంచి వచ్చేసిందని సూర్యకాంతం చెప్పింది కదా, ఏమన్నా కొంచెంసేపు ఉండిపోతాడేమో, అయినా నేను ఇప్పుడు మాత్రం మిథున వచ్చినందుకు హ్యాపీగా ఉన్నానని చెప్పి రా మిథున రా అని త్రిపుర అయితే లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటే అందరూ హ్యాపీగా వచ్చావమ్మా, మీ నాన్న బర్త్డే నీకు గుర్తుందా, మీ నాన్న నువ్వు లేవని చెప్పి బర్త్డేని వద్దంటున్నారని చెప్పడంతో మిథున డాడ్ ఎక్కడ అని అడుగుతుంది. అలా ఒంటరిగా గదిలో కూర్చొని ఉన్నారమ్మా అని చెప్పడంతో మిథున గదిలోకి వెళ్ళి నాన్న అని పిలుస్తుంది. ఇక అది కలలా అనిపిస్తుంది ఇక హరివర్ధన్కి, నాన్న మిమ్మల్ని అని అంటుండడంతో నువ్వు నిజంగా వచ్చావని అంటాడు. అవును నాన్న, మీ బర్త్డేకి నేను లేకుండా ఎలా, నేను దగ్గరుండి మీ బర్త్డేని ప్రతి సంవత్సరం జరిపిస్తాను కదా అని అంటుండడంతో ఇంకా మీ నాన్న నీకు గుర్తున్నాడమ్మా అని అంటుండడంతో అలా అంటారేంటి నాన్న, మిమ్మల్ని నేను మర్చిపోతేనే కదా అని చెప్తుంది. దాంతో నువ్వు వచ్చినందుకు ఆనందంగా ఉందమ్మా అని అంటుండడంతో ఏంటి డాడీ మీరు ఇంకా ఇలానే ఉన్నారు, ముందు రెడీ అయ్యండి అని చెప్పి అంటుంది. ఇక దేవ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక త్రిపుర అయినా నువ్వేంటి ఇక్కడ వెళ్ళొచ్చు కదా అని అంటుండడంతో హలో నేనేమి ఇక్కడ ఇష్టపడి ఉండడం లేదు, మిథున్ అనే తన కోసం ఈ ఒక్క పూట ఇక్కడ ఉండమని
చెప్పింది అని చెప్తుండడంతో సరేలే నీతో నాకెందుకని త్రిపుర అంటుంది. ఆ తర్వాత హరివర్ధన్ రెడీ అయ్యాక హాల్లోకి వస్తాడు. ఇక దేవని చూసి చాలా కోపంగా ఇతనేంటి ఇక్కడ అని అంటుండడంతో ఇక మిథున డాడ్ నేనే అతన్ని లోపలికి రమ్మన్నాను, ప్లీజ్ ఈరోజు మీరు అలా కోపగించుకోకండి ప్లీజ్ డాడ్ అని అంటుండడంతో ఇక తన భార్య కూడా ఏమండి మీకు కావాల్సింది మిథున, ఆ అబ్బాయి ఉంటే మీకేమైందండి అని చెప్పడంతో సరే అన్నట్టుగా ఉంటాడు. ఆ తర్వాత కేక్ కటింగ్ జరిపిస్తుంది దగ్గరుండి. ఇక అందరూ కలిసి ఇక భోజనం అది తినబోతూ ఇక దేవాని కూడా తినమంటుంటే అయినా ఉండమన్నా ఉన్నాను వెళ్తాను అంటుండడంతో ప్లీజ్ ఉండు అని అంటుంది. ఇక ఆ తర్వాత దేవా కూడా వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు. ఆ తర్వాత ఇక మిథున వెళ్ళొస్తానని అంటుంది. ఇక త్రిపుర ఒక్కసారిగా షాక్ అయ్యి ఎక్కడికి వెళ్ళొస్తావు అని అంటుంటే ఎక్కడికంటావేంటో దినా మా అత్తింటికని అంటుంది. ఇక దేవా కూడా దిమ్మ తిరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుండడంతో అవును ఈరోజు మా నాన్నగారి బర్త్డే అని సెలబ్రేట్ చేయడానికి మేమిద్దరం భార్యాభర్తలుగా ఇక్కడికి వచ్చాం, బర్త్డే పార్టీ అయిపోయింది కాబట్టి మేము వెళ్తున్నాం. అమ్మ వెళ్ళేటప్పుడు ఈ ఇంటి ఆడపడుచుకి నువ్వు తాంబూలం ఇవ్వవా అని అంటుండడంతో అయ్యో ఇస్తానమ్మా అని అంటుండడంతో త్రిపుర ఏంటి మిథున ఇదంతా అని అంటుండడంతో నేనేం చేశాను వదిన అని అంటుంది. దాంతో అయినా నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు కదా మళ్ళీ వెళ్తానంటావేంటి అని అంటుండడంతో నేను ఇంట్లో నుంచి వచ్చేసానా నీకెవరు చెప్పారు, ఈయన చెప్పారా అని అంటుండడంతో చెప్పలేదు కానీ నువ్వు వచ్చావంటే అని అంటుండడంతో అవును నేను మా నాన్నగారి బర్త్డే కోసం వచ్చాను, ఏమండి వెళ్దాం పదండి మా అమ్మ తాంబూలం కూడా ఇచ్చిందని చెప్పి అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, అక్కడేమో అంత సీన్ పండించి ఇప్పుడేమో ఇంటికి అంటావేంటి అని అంటుండడంతో ఏంటండి మీరు మీ పరాచకాలు, అయినా నేను ఎక్కడికి వెళ్తాను మిమ్మల్ని నా అత్తింటిని వదిలేసి పదండి అని చెప్పి ఇక దేవ బైక్ పైన వచ్చి కూర్చుంటుంది. దాంతో దేవ అది కాదు అని అంటుండడంతో ఇంకేం మాట్లాడకుండా నేరుగా ఇంటికి వెళ్ళండి అని చెప్పడంతో ఇక దేవాకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ రేపటి కథలో అయితే ఇలా జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.